హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కౌసర్ ఛానల్. ఈరోజు నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా దానికి కావాల్సినవి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు ఉండిన తర్వాత పసుపు వేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకొని మగ్గనించిన తర్వాత నాటుకోడి కూర దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కసూరి మేథి ఆకు కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో వాటర్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత సరిపోయినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గుమగుమలాడే నాటుకోడి కూర రెడీ. రైస్లో, చపాతీ, రాగి సంగటి దేనిలో అయినా నాటుకోడి కూర టేస్టీగా బాగుండిద్ది. ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబర్. ప్లీజ్ సపోర్ట్.